హాయ్! హలో! నమస్తే. నేను వేసే దోసలు అంత క్రిస్పీగా రావడానికి నేను దోస బ్యాటర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేయబోతున్నాను. దోస పిండి కోసం నేను తీసుకునే కొలతలు షేర్ చేసేస్తానిప్పుడు. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. నేనైతే గుండ్లే యూజ్ చేస్తాను ఎక్కువగా. దానికోసం 1:30 గ్లాస్ రైస్ తీసుకోవాలి. అందులో కొన్ని మెంతులు, గుప్పెడు పచ్చెనగపప్పు వేసి బాగా కడిగి క్లీన్ చేసేసుకొని 6 గంటలైనా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ కానీ, గ్రైండర్‌లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పిండిని కనీసం 8 గంటలైనా ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. అంటే మంచిగా పొంగుతుందనమాట. దోసలు చాలా క్రిస్పీగా హోటల్‌లో, రెస్టారెంట్‌లో వేస్తారే అలాగొస్తాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. దోసలు వేసుకునే ముందు ఫర్మెంట్ అయిన పిండిలో రుచికి తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత దోసలు వేసుకోవాలి. ఈ దోసల్లో కొన్ని కట్ చేసిన సన్నగా తరిగిన ఆనియన్స్ ఉంటాయి కదా! అవి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, జీలకర్ర వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్‌కి కూడా మంచిది. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. టాటా. బాయ్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి.